తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. పెళ్ళంటే 100 ఏళ్ల పంట అంటారు, కానీ ఇవాళ రోజుల్లో ఎలా ఉంది పరిస్థితి? మా రోజుల్లోనే బాగుండేది, పెళ్ళంటే ఏమైనా కానీ భర్త భార్య ఇద్దరు సర్దుకుపోయి బతికే వాళ్ళం, ఎంతమందిని మనం అలా చూస్తున్నాం అని చెప్తారండి. నిజమే, ఇవాళ రోజుల్లో వివాహాలు త్వరగా విఫలం అవ్వడానికి, అలాగే ఆలస్యంగా వివాహాలు కావడానికి ఎన్నో కారణాలు చెబుతూ ఉన్నారు. ప్రధానంగా జాతకాలు కలవలేదని, ఏవో దోషాలున్నాయని, ఇవి మనం ఎప్పుడు వింటూనే ఉంటాం. ముందుగానే తెలుసుకుంటే మనందరం జాగ్రత్త పడతాం కదా. అలా జాగ్రత్త పడాలి అంటే నిపుణుల సలహా మనకి తప్పనిసరండి. ఇది దృష్టిలో పెట్టుకునే అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాం, ప్రత్యేకించి వివాహాల గురించి. ఎవరికైతే వివాహాలు ఆలస్యం అవుతున్నాయో, కారణాలు తెలియకుండా ఉన్నారో, ఎటువంటి దోషాలు ఉన్నాయో వారికి ప్రత్యేకంగా ఈ వీడియోస్ ద్వారా చక్కటి వివరణ అందించబోతున్నాం. మనకి అందించేది జ్యోతిష్యరత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు. ఇప్పటి వరకు వీరు 5,000 వివాహాలు జరిపించారండి. అంతేకాదు, ఎవరన్నా తీసుకొచ్చి ఒక సంబంధం మా అమ్మాయికి ఒక జాతకం ఇచ్చి వీరికి సంబంధం కుదర్చండి అని అడిగితే ఈ లెక్కన 1,00,000 వివాహ పొంతనలు చేశారు వారు. అంతటి అనుభవం ఉంది 30 ఏళ్లుగా. ఈ 30 ఏళ్లలో ఎంతో మందిని జతపరిచారు. చాలా సంతోషించే విషయం ఏంటంటే వాళ్ళు హ్యాపీగా ఉండడం, వీరికి ఎప్పుడు కృతజ్ఞతగా ఉండడం చూస్తాం. చాలా మంది మాకు ఇలాంటి గురుగారి ద్వారా మాకు జాతకం చెప్పించండి, మా అమ్మాయికి అబ్బాయికి వివాహం ఆలస్యం అవుతుంది, కారణం తెలియట్లేదు, దోషం ఏంటని కొన్ని మెసేజెస్ వచ్చాయండి. అవి నాకు నిజమే అనిపించింది. కరెక్ట్గా చెబితే ఈ ప్రాబ్లం ఉండదు కదా అని మీకోసమే ప్రత్యేకంగా సిరీస్ ఆఫ్ వీడియోస్తో మీ ముందుకు వస్తున్నాం. వీడియోస్ అన్నీ కూడా ఎటువంటి దోషాలు ఉంటాయి, ఎందుకు ఉంటాయి, పరిహారం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవచ్చు. అలాగే గురువు గారి అపాయింట్మెంట్ కోసం మీకు స్క్రీన్ పైన నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు వాట్సాప్ ద్వారా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వివరాలన్నీ కూడా మీరు మళ్ళీ ఒకసారి అడిగి క్లారిటీ తెచ్చుకోవచ్చు. అలాగే నేరుగా గురువు గారిని కలిసే అవకాశం కూడా ఉంటుంది. ఆ వివరాలు కూడా తెలియజేస్తారు. ముందుగా గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరా పీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. వివాహాల గురించి కానీ ఇది ఒక రికార్డేనండి. ఖచ్చితంగా 1,00,000 పొంతనలు, వివాహ పొంతనలు చేశారు, 5,000 వివాహాలు జరిపించారు. ఎంతటి అనుభవం అంటే మెయిన్ అంటే వివాహ పొంతలు ఏంటంటే ప్రతి ఒక్క జాతకానికి ఏంటంటే అలాగే 27 నక్షత్రాలు ఉంటాయి. కొంతమంది తెలియదు ఈ 27 నక్షత్రాలు ఏదైనా మీ నక్షత్రం ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీది అశ్విని నక్షత్రం అయింది అనుకోండి. ఈ అశ్విని నక్షత్రానికి 27 కలుస్తాయని చాలా మంది అనుకుంటారు. కానీ ప్రతి నక్షత్రానికి ఒక 16 to 17 నక్షత్రాలే కలుస్తాయి. అవే కలుస్తాయి. ఇప్పుడు కలవ నక్షత్రం ఇచ్చినా కూడా అది కలవనట్టే అనమాట. సో అలా కూడా చాలా పొంతలు అయిపోతుంటాయి. అందుకే నేనేం చేస్తానంటే మీ నక్షత్రం ఇచ్చారంటే మీ నక్షత్రానికి తగ్గట్టు ఏ నక్షత్రం అయితే మ్యాచ్ అవుతుందో ఆ నక్షత్రం మీకు ఆ 17 లిస్టు పంపిస్తాను అనమాట. సో అందులో మీకు ప్రొఫైల్ అన్నీ నచ్చింది అనుకోండి, అంటే చదువు, ఉద్యోగం, అలాగే మెయిన్గా తన అందం కానీ, హైట్ కానీ, మెయిన్గా క్యాస్ట్, సబ్సెక్ట్, క్రీడ్, అలా మీరు అనుకున్న అన్నీ అందులో ఉన్నాయనుకోండి. అప్పుడు మీరు మీ జాతకం ఆ ప్రొఫైల్ నాకు పంపిస్తాను, కుదిరిందో లేదని చెప్తున్నాడు. సో ఓవరాల్గా అలా 1,00,000 మ్యాచ్ మేకింగ్ చూశానండి. 5,000 పెళ్ళిళ్ళు చెప్పాను. కొంతమందికి 10 సంబంధాలతోటే పెళ్ళిళ్ళు అయిపోయాయి. కొంతమందికి ఫస్ట్ దాంతో అయిపోయాయి. కొంతమందికి హైయెస్ట్ నేను చూసింది బట్టి ఒక 400 ఒకళ్ళకైతే, ఒకళ్ళకి 350, ఒకళ్ళకి 300. వాళ్ళు అలా వెయిట్ చేశారు కూడా. కొంతమంది 2-3 ఏళ్ళు కూడా వెయిట్ చేశారు నా మాట నమ్మకం మీద. అయితే ఇవన్నీ కూడా దోషాలు వీటి వల్ల కూడా ఉంటాయండి. అంటే మనకి మేజర్ దోషాలు కుజ దోషం అని, నాగదోషం అని, కాలసర్ప దోషం అని, సప్తమ స్థానం బాలేక, అష్టమ స్థానం బాలేక, కుటుంబ స్థానం బాలేక, కొంతమందికి సంతానం ఉండదని ఉంటుంది, కొంతమందికి ఆరోగ్యం బాగుండదని ఉంటుంది, కొంతమందికి ఆయుష్ లేదని ఉంటుంది. సో ఏంటంటే అవతల వాడికి ఆయుష్ ఉంది, వీళ్ళకి లేదనుకోండి, ఇవన్నీ ముందే తెలుస్తాయి. అందుకే పుట్టంగానే మనం జాతక చక్రం వేసినప్పుడే అప్పుడు పెద్దవి ఏం చూడడం, మెయిన్ గా ఆరోగ్య ఆయుష్ గురించి చూస్తాం అన్నమాట. లైక్ బాలరిష్ట దోషాలు ఏమైనా ఉన్నాయని కలిసి ఉండేవి, మెయిన్ విడాకులు అవ్వకుండా చూడాలి. మెయిన్ గా సప్తమ స్థానం బాగుండాలి. మెయిన్గా ఈగో ప్రాబ్లమ్స్ లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఒకరికి బాగా ఈగో ఉందండి, వీళ్ళు ఏంటంటే చాలా సాఫ్ట్ వాళ్ళని తీసుకురావాలి. అంతేకాని ఈగో పర్సన్ ఇచ్చి మ్యారేజ్ చేయకూడదు. సో అలా ఏంటంటే బాగా అన్యోన్యంగా ఉండేది, బాగా ఇద్దరు కలిసి ఉండేది, సో దెబ్బలాట్లేంది. ఇంకోటి నేచర్, స్వభావం ఉంటుంది అన్నమాట. మనకి లగ్నం కూడా బాగా కలిసింది అనుకోండి, స్వభావం బాగా కలిసినట్టు. చంద్రుడు ఉన్న రాశులు ఇద్దరు బాగా కలిసారనుకోండి, నక్షత్రాలు ఇద్దరు బాగా కలిసారనుకోండి, మనసులు బాగా కలిసినట్టు. సో స్వభావం బాగా కలవాలి, మనసులు బాగా కలవాలి. సో ఇంకా ఆరోగ్యం, ఆయుష్, యాక్సిడెంట్ ప్రోన్ ఏం లేకుండా, సర్జరీలు ఏం లేకుండా, మెయిన్గా అలవాట్లు ఏం లేకుండా, ఇలా ఇవన్నీ డీప్గా వెళ్ళాలన్నమాట. అవన్నీ బాగుంటాయి కనుక మనం ముందుగా ప్రొసీడ్. చిన్న ఏమైనా ఉంటాయి కనుక చిన్న పరిహారాలతో సర్దుకోవచ్చండి. మెయిన్గా ఆరోగ్యం బాగాలేకపోయినా, ఆయుష్ బాగాలేకపోయినా, సెకండ్ మ్యారేజ్ ఉన్నా, డైవర్స్ ఉన్నా, లేకపోతే విపరీతమైన అలవాట్లు ఉండి మొత్తం పేరంతా పోగొట్టుకున్నా, సో ఇవన్నీ మటు చాలా జాగ్రత్తగా చూసి అవి వద్దని చెప్తూ ఉంటాం. గురుగారు, వివాహ పొంతనండి, ఈ మ్యాచ్ మేకింగ్ ఇందులో మీరు ఎక్స్పర్ట్ అని తెలుసు. అంటే ఎందుకండి ఇప్పుడు పెళ్లి చేసుకోబోయే అబ్బాయికైనా అమ్మాయికైనా ఈ
వివాహ పొంతన ఎందుకు చేయాలి, దీనివల్ల ఉపయోగాలు ఏంటి, ఏం తెలుస్తాయి? ముఖ్యంగా వివాహ పొంతన ఏంటంటే ఫస్ట్ నక్షత్రం నుంచి నక్షత్రం కలవడం. నక్షత్రం నుంచి నక్షత్రం కలవడం అంటే మనం ఆ వధువరణ గుణమేళ చక్రం చూస్తే మన నక్షత్రం ఆపోజిట్ ఎన్ని నక్షత్రాలు, ఈ 20 నక్షత్రాలు వేస్తే కనుక ఆపోజిట్ రాసి ఉంటాయి. 18 పాయింట్స్, 21, 13, 12 అని. 18 మినిమం ఉండాలి, మ్యాక్సిమం 36 ఉండాలండి. సో ఈ నక్షత్రం నుంచి నక్షత్రానికి కలిసినప్పుడు 18 నుంచి 18 పాయింట్స్ టు 36 పాయింట్స్ ఎన్ని వచ్చినా మధ్యలో మన మనసులు కలిసినట్టు అన్నమాట. సో ఫస్ట్ అది చెక్ చేసుకోవాలి. ఇది బాగా కలిసి అనుకోండి, అప్పుడు ముందుకు వెళ్ళాలి. నక్షత్రం కలిసిందంటే ఫస్ట్ మనం ముందుకు వెళ్ళచ్చు, ఆ అబ్బాయితోటి మనం ముందుకు వెళ్ళచ్చు. సో అప్పుడు మనం జాతకం తీసుకోవాలి. అబ్బాయి జాతకం తీసుకుంటే అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ మనం టైప్ చేస్తే ఫస్ట్ నక్షత్రం కలిసి కదా, ముందే మన నక్షత్రాలు లిస్ట్ ఇస్తాం కాబట్టి ఆ నక్షత్రం కలిసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి చదువు సరైందా కాదా, అక్కడ చతుర్థ స్థానం చూస్తాం, అది అయిపోయింది. నెక్స్ట్ ఉద్యోగం సరైందా కాదా, అంటే మంచి ఉద్యోగం కాదా, ఉద్యోగంలో మార్పులు ఎక్కువగా ఉంటాయా, ఎక్కువగా ఉద్యోగాలు మానేస్తూ ఉంటాడా, అసలు కొన్నేళ్ళు గ్యాప్ తీసుకుంటాడా, లేదు ఉద్యోగం చెప్పి అసలు ఫారెన్ వెళ్ళిపోయి అక్కడే ఉంటాడా, ఇక్కడ ఉండకుండా. సో ఇద్దరు కలిసి ఉండాలి కదండి. సో ఫారెన్లో ఉండిపోతాడా, ఇది కాదు నేను ఉద్యోగం చేస్తాను అని చెప్పి పెళ్లికి ముందు చెప్పి తర్వాత నేను ఉద్యోగం మానేస్తాను వ్యాపారం చేస్తాను మీ నాన్నగారి నుంచి డబ్బులు తెమ్మంటాడా, ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ అలాగే ఆరోగ్యం ఎలా ఉంటుంది అంటే ఇప్పుడే కాదు, ఒక 40 ఏళ్ల తర్వాత అయితే ఆరోగ్యం చూసుకోవాలి, 50 ఏళ్ల తర్వాత చూసుకోవాలి. సో ఆరోగ్యంలో ఎప్పుడైతే అనారోగ్యాలు ఉన్నాయా, సర్జరీలు ఉన్నాయా, మేజర్ అనారోగ్యాలు అంటే హార్ట్ డిసీజ్ కానీ అలాంటి మేజర్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా అని చూడాలి. అలాగే ఆయుష్ అంటే ఇవన్నీ మ్యాచ్ మేకింగ్లో భాగం అనమాట. అంటే మెయిన్ పాయింట్స్ ఇవి. ఇప్పుడు ఆరోగ్యం అయితే వేస్ట్. అలాగే ఆయుష్, అర్ధాయుష్ ఉంది, యాక్సిడెంట్స్ ఉన్నాయా, మెయిన్ యాక్సిడెంట్స్లో చనిపోయేది ఇది ఉందనుకోండి, యాక్సిడెంట్స్ అయినా కాలు ఇదైంది అనుకోండి, ఒక చెయ్యి ఇదైంది అనుకోండి, చాలా నష్టం జీవితం కాలంలో. సో ఆరోగ్యం ఎలా ఉంది, ఆయుష్ ఎలా ఉంది, యాక్సిడెంట్స్ ప్రోన్ ఏమైనా ఉన్నాయా, లేకుండా అలవాట్లు ఏమైనా ఉన్నాయా, ఇది కాకుండా మెయిన్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ బెట్టింగ్లు అవన్నీ ఉన్నాయి. బెట్టింగ్లతో చాలామంది ఆత్మహత్యల దాకా వెళ్ళిపోతున్నారు, ఆస్తులన్నీ అమ్మేస్తున్నారు, విపరీతమైన అప్పులు చేసేస్తున్నారు, దాంతోపాటు అలవాట్లు చేసేసుకుంటున్నారు. వాళ్ళ మళ్ళీ ఇంట్లో కూడా చెడ్డ పేరు వస్తుంది. సో ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం మళ్ళా అని మనకైనా చెడ్డ పేరు వస్తుందా, అసలు వీళ్ళిద్దరు అన్యోన్యంగా ఉంటారా లేదా, వీళ్ళిద్దరికి అసలు సంతాన యోగం ఉందా లేదా, ముఖ్యంగా ఇవన్నీ ఉన్నాయి, సంతాన యోగం ఉందా లేదా, సో అతను సరైన మగవాడితోనే పెళ్లి చేస్తున్నాం లేదా, అలాగే మెయిన్గా అతనికి ఉద్యోగరీత్యా సక్సెస్ ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఫైనాన్షియల్గా ఎలా ఉంది, అలాగే ఏంటంటే సెకండ్ మ్యారేజ్ ఏమైనా ఉందా, లేకపోతే డైవర్స్ ఉందా, లేకపోతే కొద్ది రోజులే ఉంటాడా, ఇవన్నీ కూడా డీటెయిల్గా మనం మ్యాచ్ మేకర్లో తెలుస్తుందండి. సో ఈ మ్యాచ్ మేకర్లో మనం ఈ 20 పాయింట్స్ ఇంచుమించుగా మెయిన్ మటుకు 5 to 10 పాయింట్స్ ఆరోగ్యం, ఆయుష్, యాక్సిడెంట్ ప్రోను, అలవాట్లు, డైవర్స్, సెకండ్ మ్యారేజ్, ఇలా 5-6 మటుకు చాలా జాగ్రత్తగా చూడాలి. మిగతా మామూలుగా ఉన్నా కూడా పర్వాలేదు, చిన్న రెమెడీతో కానీ మాట్లాడడం ద్వారా కానీ. ఈ 5 మటుకు కుదరలేదంటే వెంటనే వద్దని చెప్పేసేయాలి. గురుగారు అలాగే లవ్ మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారు, అలాగే ఇంటర్ కాస్ట్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ జరుగుతూ ఉంటాయి. అంటే ఇవి ముందుగానే తెలుసుకోవచ్చా, తెలుసుకుంటే కనుక అంటే మన దేని ద్వారా తెలుసుకోవచ్చు, ఎప్పుడు మన అంటే ఎంత ముందుగా మనం కనుక్కునే అవకాశం ఉంది, ఇవి మాట్లాడుకుందాం. మెయిన్గా ఈ లవ్ మ్యారేజెస్ అని ఏంటంటే మెయిన్ ఏదైనా ప్రపంచంలో కుజుడు శుక్రుడే అండి. ఈ కుజుడు శుక్రుడు అనే మూలాన్నే ఈ అట్రాక్షన్, ఇష్టం, అది ఇంకా ప్రేమ, పిచ్చి, ఇంకా పైశాచికత్వం, చంపేయడం, ఇవన్నీ కూడా కుజుడు శుక్రుడితోటే జరుగుతాయి ప్రపంచంలో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉన్నాను, నేను ఎక్కడున్నా కూడా నాకు టెండూల్కర్ అనే అతను చాలా ఇష్టం, పొలిటీషియన్లో నరేంద్ర మోడీ గారు ఇష్టం అనుకోండి. సో మన జాతకంలో చూసినప్పుడు మన జాతకంలో కుజుడు ఎక్కడైతే ఉన్నాడో అవతల వాడికి అక్కడ శుక్రుడు ఉండడం. అంటే ఇప్పుడు నాకు ఉదాహరణకి నాకు కుజుడు ఉచ్చ రాశి అయిన మకర రాశిలో ఉన్నారండి, అంటే ఆ టెండూల్కర్ గారికి మకర రాశిలో శుక్రుడైనా ఉండాలి, లేకపోతే ఆపోజిట్ కర్కాటకంలోనే ఉండాలి. అయితే మోడీ గారికి శుక్రుడు మకర రాశిలో ఉండాలి, లేదంటే ఆపోజిట్లో కర్కాటక రాశి. సేమ్ ఇలా కుజు శుక్రులు ఇద్దరు కూడా ఇలా మ్యాచ్ అయ్యాలి. సో అలా మనం ఇష్టపడతాం. సో ఈ ఇష్టం అనేది ఏంటంటే నాకు ఎంత టెండూల్కర్ గారు ఇష్టం ఉన్నా కూడా ఆయనతో ఫోటో దిగలేను, ఆయన్ని కలవలేను, ఆయన ఎప్పుడూ చూడలేను, కానీ అంత దూరం ఉన్న ఈ కాంబినేషన్ అనేది ఇష్టాన్ని పెంచుతుంది. అలాగే మన కొలీగ్ కానీ, మన క్లాస్మేట్ కానీ, మనతో ఎక్కడైనా ట్రావెల్ చేసిన అతను కానీ ఈ కాంబినేషన్ ఉంటే ఒక్క బిట్టు మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఇదే కొంచెం అవతల వాళ్ళకి కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే కనుక అది పెళ్లి దాకా వెళ్తున్నమాట. సో ఇందులో ఏమవుతుందంటే ఈ కుజ శుక్కులు బాగుండడం అలానే అది మెయిన్గా లవ్ మ్యారేజ్లోకి వెళ్ళిపోతుంది. సో ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజియన్ చూసినప్పుడు అంటే గురువు అనే గ్రహం రాహుతో కలిస్తే గురు చండాలయోగం అంటారు. సో అలా అవుతాయి. అలాగే సప్తమ స్థానంలో కనుక
మెయిన్గా ఈ శుక్రుడు అనే గ్రహమే చాలా బెస్ట్ ప్లానెట్. ఈ లవ్ కానివ్వండి, ఈ రొమాన్స్ కానివ్వండి, ప్రేమ ఇవన్నిటి కూడా శుక్రుడు అనే గ్రహం ఇంపార్టెంట్. ఆ గ్రహం మటుకు కుజుడితో కలవకూడదు, ఆ గ్రహం మటుకు రాహుతో కలవకూడదు. దీనివల్ల ఈ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ కూడా అవుతాయి అన్నమాట. కుజ శుక్రుల కలయిక కానీ, శుక్రరాహుల కలయిక కానీ, శుక్రకేతుల కలయిక కానీ, గురు రాహుల కలయిక కానీ, ఇవన్నీ మన హారోస్కోప్స్లో ఉంటే లవ్ మ్యారేజ్ ఆర్ ఇంటర్ క్యాస్ట్ ఆర్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్ జరిగేందుకు అవకాశం. ఇది మనం చూడంగానే తెలుస్తుంది అన్నమాట. సో అందుగురించి కూడా మనం వాళ్ళని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ప్లస్ వాళ్ళ ఇష్టాలను కూడా మనం చూడాలి. ఎందుకంటే అది కరెక్టా కాదా, అబ్బాయి సరైన వాడా కాదు చూడలేదు అనుకోండి, పెళ్లి చేస్తే లైఫ్ వేస్ట్ అయిపోతుంది. సో అతను ఏం చదివాడు, ఏం ఉద్యోగం చేస్తున్నాడు, వాళ్ళ పేరెంట్స్ ఎవరు, సో అతను ఎక్కడ ఉంటున్నాడు, ఏం చేస్తున్నాడు, సో మొత్తం అంతా కొంచెం గమనించి వివాహం చేయాలండి. చాలా డీటెయిల్గా చెప్పారండి, ధన్యవాదాలు. నమస్కారం. ఇదే విధంగా మీ జాతకం కూడా ఒకసారి చూపించుకోవాలండి. మాకు ఈ వివాహాల విషయంలో అలాగే సంతాన విషయంలో కాస్త ఇబ్బంది అనిపిస్తోంది, మనిషి ఎదుగుదల విషయంలో. సాధారణంగా కేవలం ఇవే కాదండి, విద్యకి సంబంధించి ఉన్నత చదువులు కానీ, గృహయోగం కానీ, వాహన యోగం కానీ, వ్యాపార అభివృద్ధి కోసం కానీ, ఇలా ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా ఇలా ఎన్నో సమస్యలు మనందరికీ ఉంటాయి. వాటి నుంచి ఎలా బయటపడాలనేది మార్గాలు తెలియవు. చాలా సులువైన పద్ధతిలో పరిహారాలు అయితే గురువుగారు తెలియజేస్తున్నారు. లేదంటే మేము డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటున్నాం గురువుగారితో అంటే కనుక మీరు ఒకసారి కాల్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు, కాల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మీరు ముందు వాట్సాప్కి మీ డీటెయిల్స్ పంపించండి, తద్వారా కాల్లో మాట్లాడవచ్చు. లేదు నేరుగా కలుద్దాం అనుకునే వారికి కూడా అపాయింట్మెంట్ ఉంటుందండి. మీరు ముందుగా తెలియజేస్తే టైం అవన్నీ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. అప్పుడు మీరు గురువుగారిని కలవచ్చు, పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. నమస్కారం.